ఇప్పుడు ప్రవీణ్ టెక్ టిప్స్ ఇవాళ వీడియో వచ్చేసరికి లావా బ్లేజ్ డ్రాగన్ స్మార్ట్ ఫోన్ సంబంధించిన ప్రైస్ ఏంది, స్పెసిఫికేషన్స్ యూనిక్నెస్ ఏందని ఈ వీడియో డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని తప్పకుండా ప్రెస్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఆన్ ద స్క్రీన్ మీద తీసుకోవచ్చు. లావా వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ చూపిస్తున్నాయి. క్రెడిట్ లావా వాళ్ళ మొబైల్ వెబ్సైట్ అన్నమాట. క్రెడిట్ వాళ్ళకే మెయిన్ చూసుకుంటే మాత్రమే లావా బ్లేజ్ డ్రాగన్ స్నాప్డ్రాగన్ 4 Gen 2 ప్రాసెసర్తో పాటు వస్తుంది. రియల్ 5G సపోర్ట్ ఆల్ మేజర్ 5G బ్యాండ్స్ అయితే ట్యాగ్లతో పాటు వచ్చారు. కింద చూద్దాం మెయిన్ హైలైట్స్ ఇంకేమైనా నెక్స్ట్. ఇక్కడ మెయిన్ ఏంటంటే ప్రాసెసర్ పై స్నాప్డ్రాగన్ 4 Gen 2 ప్రాసెసర్తో పాటు వస్తుంది. యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజ్ 128GB స్టోరేజ్ అన్నమాట. LPDDR4X RAM 4GB వస్తుంది. అండ్ 4GB వర్చువల్ బ్యాండ్. సో వర్చువల్ పక్క పెట్టేసి అయిపోతుంది. కానీ మ్యాక్సిమం ఏవైతే మేజర్ 5G బ్యాండ్స్ అవన్నీ కూడా సపోర్ట్ చేస్తున్నట్టు చెప్తున్నారు. ప్రాసెస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇది ఆల్రెడీ ఇంతకుముందు హైలైట్లో మాట్లాడుకుంది. కలర్ వెయిట్ చూసుకుంటే గోల్డ్ అండ్ మిస్ట్ కలర్ ఆప్షన్స్లో కూడా ఉంది. మిడ్ నైట్ మిస్ట్ కలర్ ఆప్షన్స్ 2 కలర్ ఆప్షన్స్లో కూడా స్మార్ట్ ఫోన్ చాలా బాగుంది. అండ్ ఇక్కడ కెమెరా గురించి చూసుకుంటే కెమెరా అనేసి అయితే ఇక్కడ మెన్షన్ చేసిర్రు. 50 మెగాపిక్సెల్ అని మెన్షన్ చేయలే, కానీ కెమెరా మోడ్స్ అయితే పెట్టిరు. లైట్ ఇచ్చేసి పడేసిర్రు. ఇక్కడ చూసుకోవచ్చు పానరా మోడ్ అని, ప్రో మోడ్, గూగుల్ లెన్స్ అండ్ డాక్యుమెంట్స్కి, క్యూఆర్ స్కానర్కి, టైమ్ ల్యాబ్స్ అని, బ్యూటీ మోడ్ అని అవన్నీ ఏఆర్ స్టిక్కర్స్ అని అవన్నీ కూడా ఇచ్చిర్రు ఇక్కడ. ఇంకా చూసుకుంటే ఎడ్జ్ టు ఎడ్జ్ ఇమర్సివ్ హెచ్డి డిస్ప్లే వస్తుంది. డ్యూ డ్రాప్ నాచ్ డిస్ప్లేతో పాటు వస్తుంది. 6.7 ఇంచెస్ బాగుంది. అండ్ రెజల్యూషన్ చూసుకోవచ్చు 720x1612 రెజల్యూషన్తో పాటు వస్తుంది. సో పర్లేదు, యాక్సెప్టెడ్. అండ్ 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ వస్తుంది. 5000 mAh బ్యాటరీతో పాటు వస్తుంది. సో ఛార్జింగ్ టైం పడుతుంది, కానీ పర్లేదు. లేటెస్ట్ ఆండ్రాయిడ్ 15తో పాటు వస్తుంది. ఫ్రీ హోమ్ సర్వీస్, ఫేస్ అన్లాక్, సైడ్ మోడ్, ఫింగర్ ప్రింట్ సెన్సార్తో పాటు వస్తుంది. సో ఇవి కొన్ని హైలైట్స్ అనుకోవచ్చు ఈ స్మార్ట్ ఫోన్కి. ప్రైస్ ఎంతనా అంటే నేను ఇక్కడ లైవ్ మీరు చూసే టైంకి అయితే సేల్ స్టార్ట్ అయిపోయింది. అండ్ ఇక్కడ అఫీషియల్ లావాల వెబ్సైట్లో పర్చేస్ చేసుకోవడానికి లేదు. డైరెక్ట్ షాప్ ఆన్ అమెజాన్ ఉంది పైన. సో అమెజాన్లోకి చెక్ చేస్తే స్మార్ట్ ఫోన్ అవైలబుల్ ఉందన్నమాట. 10,000 రూపాయలకి స్మార్ట్ ఫోన్ ప్రైస్ అయితే వస్తుంది. ఇన్ కేస్ ఒకవేళ ఇట్లా పర్చేస్ చేసుకొని అమెజాన్ నుంచి పర్చేస్ చేసుకోవచ్చు. ఇక్కడ బ్యాంక్ ఆఫర్స్ వస్తున్నాయి. 1000 రూపీస్ డిస్కౌంట్ వస్తుంది. సో 8,000 లైక్ 9,000 చేంజ్ రావచ్చు. అండ్ సింపుల్ చెప్పాలంటే 8,999. సో 9,000 ప్రైస్ ట్యాగ్ అయితే రావచ్చు అనమాట. సో ఫ్రెండ్, ఈ స్మార్ట్ ఫోన్కి సంబంధించిన ప్రైస్ అయితే చూసారు కదా. వితౌట్ ఆఫర్స్ అయితే నాకు తెలిసిన ఇక్కడ 10,000కి వస్తుంది. ఆఫర్స్తో పాటు 9,000కి వస్తుంది. అప్పుడు తీసుకోవచ్చాను అనేవి తీసుకోవాలని ఒక రికమెండేషన్ అయితే చేస్తాను. అండ్ కుదిరితే ఆఫర్స్ అప్లై చేసి తీసుకోవాలని అయితే వన్ సైడ్ ఒక అడ్వైజ్ అయితే చేస్తాను. ఇక్కడ ఈ స్మార్ట్ ఫోన్ బాగానే ఉంది. ఇండియన్ బ్రాండ్ నుంచి వాటి లుక్ వైజ్, ఫీల్ వైజ్ అయితే బాగానే డ్యూయల్ కెమెరా సెటప్తో పాటు కూడా నాకైతే బాగా నచ్చింది అనమాట. వీడియో చూపించిన ఇన్ఫర్మేషన్ నచ్చితే గిట్లా ఒక లైక్ అయితే పక్కా చేయండి. అండ్ వీడియో యూస్ఫుల్ ఇన్ఫర్మేటివ్ ఉంటే గిట్లా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో పాటు కూడా షేర్ అయితే పక్కా చేయండి. అండ్ కమింగ్ టు స్మార్ట్ ఫోన్ సంబంధించిన స్పెసిఫికేషన్ చూసుకుంటే మాత్రమే ఇక్కడ స్పెసిఫికేషన్ చూసుకుంటే 5G బ్యాండ్స్ అన్నీ కూడా వస్తున్నాయి. బాక్స్ ఏమొస్తుందంటే స్మార్ట్ ఫోన్స్ టచ్ కేబుల్, చార్జర్, సిమ్ జెటర్ పిన్ అండ్ బ్యాక్ కవర్తో పాటు కూడా వస్తుంది అనమాట. నెక్స్ట్ చూసుకుంటే ఆండ్రాయిడ్ 15తో పాటు కూడా వస్తుంది. మంచి ప్రాసెసర్తో పాటు కూడా వస్తుంది. స్నాప్డ్రాగన్ 4 Gen 2 ప్రాసెసర్తో పాటు వస్తుంది. హెచ్డి ప్లస్ రెజల్యూషన్తో పాటు 600x900 రెజల్యూషన్తో పాటు కూడా వస్తుంది. 6.7 ఇంచ్ డిస్ప్లే. కెమెరా గురించి చూద్దాం, ఎందుకంటే కెమెరా స్టార్టింగ్లో హైలైట్లో మెన్షన్ చేయలేరు. సో ఇక్కడ 50 మెగాపిక్సెల్ రియర్ కెమెరా వస్తుంది అనమాట. 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో పాటు కూడా వస్తుంది. సో ఇక్కడ సెకండరీ కెమెరా గురించి అయితే మెన్షన్ చేయలేరు, కానీ ఇక్కడ నాచ్తో పాటు వచ్చే 8 మెగాపిక్సెల్, ఇక్కడ 50 మెగాపిక్సెల్ కెమెరాతో పాటు ఇచ్చారు. అండ్ సెకండ్ కెమెరా గురించి అయితే ఇక్కడ ఏం మెన్షన్ అయితే ఏం లేదు. అండ్ 1080p 60fps దాకా కూడా రికార్డింగ్ చేసుకోవచ్చు అనేసి అయితే పెట్టారు. పర్లేదు, ఇట్లా మేనేజ్ చేసుకోవచ్చు. ఇక్కడ 4GB ర్యామ్ వేరియంట్ ఉంది, 8GB ర్యామ్ వేరియంట్ ఉంది, 128GB స్టోరేజ్ సపోర్ట్ ఉంది, SD కార్డ్ సపోర్ట్ ఉంది. సో ఇక్కడ 6GB ర్యామ్ వేరియంట్ యొక్క ప్రైస్ చూసుకుంటే ఇక్కడ ఏం ఆప్షన్ అయితే కనిపించలేదు నాకు. ఓన్లీ 4GB ర్యామ్ వేరియంట్ అవైలబుల్ ఉన్నట్టుంది. సో తర్వాత రావచ్చు రిలీజ్ చేసి మెల్లగా. వెయిట్ ఎక్కువ ఉంది భయ్, అండ్ థిక్నెస్ కూడా ఎక్కువ ఉంది. 9.05 థిక్నెస్ దాకా ఇక్కడ మెన్షన్ చేసి 210 grams వెయిట్తో పాటు వస్తుంది. 5000 mAh బ్యాటరీ, 18 వాట్స్ ఛార్జరు. కనెక్టివిటీ గురించి చూసుకుంటే మాత్రమే మీకు అన్ని బ్యాండ్విడ్త్స్ అన్నీ కూడా వస్తున్నాయి. బ్లూటూత్ వర్జన్ 5.1 ఇచ్చారు, ఇంకా తగ్గిరు అనమాట. చాలా ఓల్డ్ అనుకోవచ్చు. ఈ మధ్యకాలం మ్యాక్సిమం ఇచ్చేది బ్లూటూత్ వర్జన్ 5.3 ఆర్ 5.2 ఇస్ రేర్. 5.1 ఇంకా రేర్ అనుకోవచ్చు. సో మేబీ కాస్ట్ కటింగ్లో తీసింటారు భయ్. అండ్ ఇంకా అడిషనల్గా ఫీచర్స్ చూసుకుంటే మాత్రమే యాక్సిలరోమీటర్ వస్తుంది, ప్రాక్సిమిటీ సెన్సార్, అంబియంట్ లైట్ సెన్సార్, ఫింగర్ ప్రింట్ సెన్సార్ వస్తుంది, ఫేస్ అన్లాక్తో పాటు కూడా వస్తుంది. సో ఇవి ఈ స్మార్ట్ ఫోన్కి సంబంధించిన మెయిన్ స్పెసిఫికేషన్స్ అనుకోవచ్చు. నా ఒపీనియన్లో మన ఇండియన్ బ్రాండ్ నుంచి వన్ ఆఫ్ ద గుడ్ స్మార్ట్ ఫోన్స్ అంటాను. 10,000కి
వాల్యూ ఫర్ మనీ అంటారు. నా ఒపీనియన్‌లో అవి తీసుకోమని రికమెండేషన్ అయితే చేస్తాను. క్లీన్ ఆండ్రాయిడ్ ఎక్స్‌పీరియన్స్‌తో పాటు ప్లస్ ఏందంటే వీళ్ళ హోమ్ సర్వీస్ కూడా అవైలబుల్ ఉంది. ఇండియన్ బ్రాండ్ కాబట్టి. సో, ట్రై చేయాలి 10,000 బడ్జెట్ ఉందంటే తీసుకోవచ్చు. మంచి స్మార్ట్ ఫోనే. సో ఫ్రెండ్ ఇంత లాంగ్ వీడియో ఇక్కడ దాకా చదువుతూ ఇచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్స్. అండ్ ఇంకా డౌట్స్ ఉన్నాయి, క్వశ్చన్స్ ఏమైనా అర్థం కాలేదు కింద కామెంట్ చేయండి. మ్యాక్సిమం విత్ ఇన్ 1 డేలో రిప్లై ఇంకా ట్రై చేస్తాను. ఈ వీడియోకి అయితే ఇంతే, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.